బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం కల్లా కాంగ్రెస్ పెండింగ్ స్థానాలు ఫైనల్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం, కరీంనగర్ సీట్లపై ఓ క్లారిటీ లేకపోవడంతో కార్యకర్తలు గందరగోళం నెలకొంది. మరోవైపు స్వయంగా అభ్యర్థులు ఫైనల్ చేసేందుకు సోనియా గాంధీ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. పోటీలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి, నందిని భట్టి విక్రమార్క, రామసాయం రామిరెడ్డి, రఘురామిరెడ్డి, అలాగే వంకటాయపాటి రాఘవేంద్ర ప్రసాద్, మండల వెంకటేశ్వరరావు, రఘురామిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, మండ వెంకటేశ్వరరావులో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్కు దాదాపుగా సమీరుల్లా ఖాన్ కన్ఫర్మ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం కల్లా కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలు ఫైనల్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం, కరీంనగర్ సీట్లపై ఓ క్లారిటీ లేకపోవడంతో కార్యకర్తలు గందరగోళం నెలకొంది. మరోవైపు స్వయంగా అభ్యర్థులు ఫైనల్ చేసేందుకు సోనియా గాంధీ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఖమ్మం సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. పోటీలో పొంగులేటి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, నందిని భట్టి విక్రమార్క, రామసాయం రఘురామిరెడ్డి, వంకాయలపేటి రాజేంద్ర ప్రసాద్, మండలం వెంకటేశ్వరరావు, రఘురామిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, అలాగే మండ వెంకటేశ్వరరావులో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్కు దాదాపుగా సమీరుల్లా కన్ఫర్మ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి. రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఇప్పటి వరకు ఇంకా ముగ్గురు కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. ఈ పెండింగ్ సంబంధించినటువంటి దానిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడతా ఉంది. 14 మంది అభ్యర్థులను ప్రకటించినా కానీ ఇంకా ముగ్గురిని ప్రకటించకపోవడంతో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ లేదా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతూ ఉంటాయి. ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించినటువంటి అభ్యర్థులను తేల్చకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గందరగోళ వాతావరణంలో నెట్టివేయబడ్డారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏం జరుగుతూ ఉంది, ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో మేము ఎప్పుడు ప్రచారంలోకి వెళ్ళాలి దానిపైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో ఇటు ఇప్పటికైనా అంటే 20 తారీఖు వరకే నామినేషన్లకు చివరి తేదీ ఉన్నది. 20 తారీఖు లోపు అభ్యర్థులను ప్రకటించకపోతే ప్రచారానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనిపైన ఇటు అభ్యర్థుల్ని తేల్చాలని చెప్పేసి ఇటు అధినాయకత్వానికి అదేవిధంగా పీసీసీ కూడా అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఆశావాళ్ళతో పాటుగా ఆయా డీసీసీలు కూడా చెప్తా ఉన్నారు, అభ్యర్థిస్తూ ఉన్నారు. దీంతో ఇటు ఇప్పటికే గత పలు దఫాలుగా ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ముందు కూర్చున్నటువంటి ఇటు ఏఐసీసీ వర్గాలు కానీ లేకపోతే రాష్ట్ర పీసీసీ నేతలు కానీ ఇటు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తదితర నేతలందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి అటు సిఈసీ మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇటు నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళినటువంటి నేతలు కూడా పలు దఫాలుగా ఇటు సెంట్రల్ ఎలక్షన్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నేతలతో మాట్లాడినటువంటి పరిస్థితి. నేతలు కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది, త్వరగా తేల్చమని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. కానీ రెండు సార్లు కూడా ఇటు కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కూడా భేటీ అయినటువంటి నేతలు మాత్రం 14 మంది అభ్యర్థులను ప్రకటించిన కానీ ఖమ్మం, కరీంనగర్ సంబంధించినటువంటి, ఆదిలాబాద్ సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అక్కడ కొంత గందరగోళం వాతావరణం ఏర్పడింది. దీంతో ఇటు ఈ రోజు సాయంత్రం కల్లా కానీ ఈ రోజు రాత్రి కల్లా
కల్లా కానీ ఈ ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే వెలువడేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇటు ఖమ్మం ముఖ్యంగా చాలా ముగ్గురు మంత్రులు అక్కడే ఉన్నారు కాబట్టి ఇటు డిప్యూటీ సీఎం ఉన్నాడు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి ఉండు, వ్యవసాయ శాఖ మంత్రి ముగ్గురు అక్కడే ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ స్థానంలో ప్రధానంగా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఈ పోటీలో ప్రధానంగా ఇటు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా ఇటు నందిని బట్టి విక్రమార్క సతీమణి, అదేవిధంగా వంకాయలపట్టి రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా మండవ మాజీ మంత్రి ఆ టీడీపీ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేత మండవ వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఇటు రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు అయినటువంటి రఘురామిరెడ్డికి కూడా ఇక్కడ టికెట్ కొరకు తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా రఘురామిరెడ్డి, ప్రసాద్ రెడ్డి వీళ్ళతో పాటుగా ఇటు మండవ వెంకటేశ్వరరావు ఈ ముగ్గురు మధ్యనే తీవ్రమైనటువంటి పోటీ ఉన్నది. దీంతో ఇటు రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్ ఇస్తే కరీంనగర్లో వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఏఐసీసీ ఆలోచిస్తూ ఉన్నది. ఒకవేళ ఇక్కడ ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి కనుక టికెట్ ఇస్తే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న నేపథ్యంలో ఇటు ఖమ్మం సీటుకు ఇటు కరీంనగర్ సీటుకు ముడిపడి ఉంది. దీంతో ఇటు కరీంనగర్లో కూడా ఇటు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా వెలిశాల రాజేంద్రరావు వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేస్తామని ఇప్పటికే స్పష్టం చేయడం కాకుండా ఇటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రి, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి ఇటు పొన్నం ప్రభాకర్ కూడా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీంతో ఇటు కరీంనగర్ సంబంధించినటువంటి సీటు ఖమ్మం మీద ఆధారపడింది. దీంతో ఇటు ఖమ్మం సీటు త్వరగా తేల్చకపోతే ఈ రెండు నియోజకవర్గాలు గెలుస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కార్యకర్తలు భావిస్తున్నారు. మరొకవైపు హైదరాబాద్కు సంబంధించినట్టే సమీరుల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత దర్దాపుగా అతని పేరు ఖాయమైపోయినట్టు తెలుస్తూ ఉంది. ఈ రెండు స్థానాలే ప్రధానంగా ఖమ్మం, కరీంనగర్ సంబంధించినటువంటి స్థానంలో ఈ రెండిట్లో ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి కల్లా మొత్తానికైతే ఈ మూడు పేర్లు అయితే ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. దీంతో ఇటు ఇప్పటి వరకు తేలకపోవడంతో ఇటు సోనియా గాంధీ స్వయంగా రంగంలో దిగి ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో స్వయంగా సోనియా గాంధీ ఈ అభ్యర్థులపైన చర్చించి రాత్రి కల్లా ఫైనల్ చేసేటువంటి అవకాశం కనపడుతుంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.